సారీలు చెప్పినంత మాత్రాన తిట్టిన బూతులు చెరిగిపోతాయా? క్షమాపణలు అడిగినా క్షమించేది లేదంటూ వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. పరోక్షంగా తన కోపాన్ని శ్రీరెడ్డిపై షర్మిల వ్యక్తం చేశారని భావించవచ్చు. ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రోలింగ్ చేసిన బ్యాచ్ భరతం పడుతున్నారు పోలీసులు. వైసీపీకి చెందిన కొందరు హద్దులు దాటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధానంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. రవీంద్రారెడ్డి అరెస్టుపై స్వయంగా వైఎస్ షర్మిల కూడా స్పందించి హర్షం వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీరెడ్డి 2 దఫాలుగా సారీల పర్వం సాగించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి నోటికొచ్చిన మాటలతో రెచ్చిపోయింది. అయితే ఈ అరెస్టుల పర్వం సాగుతూ ఉండగా శ్రీరెడ్డి మొన్న సారీ అంటూ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో విడుదల అనంతరం టీడీపీ నేతలు మరికాస్త స్పీడ్ పెంచి శ్రీరెడ్డిపై ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. మళ్లీ ఆందోళన చెందిన ఆమె ఈసారి ఏకంగా ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో అందరికీ సారీ అంటూనే ఈసారి వైసీపీకి గుడ్ బై చెప్పేసింది. తనను పార్టీ కార్యకర్తగా గుర్తించలేదని కూడా ఆవేదన చెందింది. గతంలో షర్మిలను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి తీవ్ర కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ కూడా హద్దులు దాటి చేసినట్లు అప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా శ్రీరెడ్డి సారీ చెబుతున్న క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ షర్మిల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టుల ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎవరినీ వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయాలన్నారు. సారీలు చెబితే సరిపోతుందా? బూతులు తిట్టడం, మళ్లీ సారీ అనటం ఇదేమీ ఫ్యాషన్ కాదన్నారు. ఈ ఇష్యూను పొలిటికల్ గా ఆలోచించకుండా పోలీసులు సోషల్ ఇష్యూగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సైకోలను అరెస్టులు చేస్తున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కేసు పెట్టాలని ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నందున పార్టీ రంగు పులమకూడదని దూరంగా ఉన్నట్టు తెలిపారు. షర్మిల చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసినట్లుగా పొలిటికల్ టాక్. ఎందుకంటే ఇటీవల సారీ అంటున్నది శ్రీరెడ్డే కాబట్టి. మరి షర్మిల చేసిన కామెంట్స్ పై శ్రీరెడ్డి సైలెంట్ గా ఉంటుందా, లేక మళ్లీ షర్మిల కోసం ప్రత్యేక లేఖ విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.